హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరే, మరి మనం సరాసరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇటీవల ఏప్రిల్ 1, 2026 బెంగళూరులో 37 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి తన భార్యపై అమృతహాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే అతని భార్య అతన్ని అసహజమైన లైంగిక చర్యలు చేయమని బలవంతం చేస్తుంది. ఇది సుమారుగా 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అని పేర్కొన్నారు. కాగా తన ఒక స్నేహితురాలుతో శారీరక సంబంధం పెట్టుకోమని ఒత్తిడి చేస్తుంది అట. అతని ఆర్థిక స్థితి తన భార్య జీవన శైలికి సరిపోదు అని చెప్పి అతన్ని తక్కువగా చూసింది. అంతేకాదు తరచూ అశ్లీల వీడియోలు పంపి వాటిని అనుసరించి చేయమని బెదిరించి ఒత్తిడి చేసింది అని వాపోయాడు. దీని ద్వారా అతనికి తీవ్రమైన మెంటల్ స్ట్రెస్ కలిగింది అని చెప్పాడు. తన ఇంటిమేట్ లైఫ్ వివరాలు తన స్నేహితురాలతో పంచుకుందని, గతంలో మరియు ప్రస్తుతం ఇతర సంబంధాలు ఉన్నాయని తన భార్య బహిరంగంగా చెప్పింది. ఆమె తరచుగా మద్యం సేవించి అండ్ స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేది అట. అయితే జూలై 2025లో ఇరు కుటుంబాలు మీడియేషన్ చేసిన వేధింపులు కొనసాగాయి. కాగా భార్య కుటుంబం అతన్ని ఇంటి నుంచి బయటకు తోసేశారు. అతని డబ్బు, బంగారం, వ్యక్తిగత డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నారట. అయితే భర్త భార్యపై సెక్షువల్ హరాస్మెంట్, మెంటల్ క్రుయాలిటీ, మోసం, బలవంతంగా ఇంటి నుంచి తొలగించడం వంటి ఆరోపణలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అండ్ పోలీసులు ఈ కేసుని అనేక సెక్షన్ల కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా డబ్బు, నగదు, డాక్యుమెంట్స్ కోల్పోయిన విషయం పైన కూడా పరిశీలిస్తున్నారు. కొందరు ఇది నిజమా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అండ్ మరికొందరు పురుషులపై లైంగిక వేధింపుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ గురించి నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. సరే గాయ్స్, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముంబై ఇండియన్స్ టీమ్ గ్రౌండ్ అవుట్ఫీల్డ్ పై ముంబై ఇండియన్స్ అని పేరు పూర్తిగా రాసి ఉంది. కాగా ఆ పదాల్లో ఇండియన్స్ అనే భాగం మీదగా జస్ప్రీత్ బుమ్రా నడుస్తున్నట్లు ఒక చిన్న వీడియో క్లిప్ బాగా వైరల్ అయింది. ఈ క్లిప్ మొన్న జరిగిన ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లోనిది. అయితే ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ఈ వీడియోని చూసి అసహనం చెంది ఎంఐ అధికారిక ఖాతాను ట్యాగ్ చేసి ఇలా అన్నాడు: దయచేసి ఇది చూడండి. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ గ్రౌండ్ పై పూర్తి ముంబై ఇండియన్స్ అని రాయకుండా టీమ్ షార్ట్ ఫామ్ అయిన కేవలం ఎంఐ మాత్రమే రాయమని సూచించాడు. కారణంగా ఇండియన్స్ అనే పదం మీదగా ఆటగాళ్లు నడవడం సరైనది కాదు అని, గౌరవం లేకుండా ఉందని ట్వీట్ చేశాడు. దీనికి కొందరు ఫ్యాన్స్ దీన్ని ఓవర్ సెన్సిటివ్ గా చూస్తున్నారు అని, చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారు అని విమర్శించారు. ఇది యాదృచ్ఛికం మాత్రమే, ఉద్దేశపూర్వకంగా కాదని అన్నారు. మరికొందరు ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నారు, టీమ్ బ్రాండింగ్ గురించి ఆలోచించాలి అని ఎంఐని సపోర్ట్ చేశారు. మరికొందరు నేషనలిజం తో ముడిపెట్టి చర్చిస్తున్నారు. ఇండియన్స్ అనే పదం మీద నడవడం గౌరవం లేనట్టే అని. ఇది చిన్న సంఘటనే అయినా ఐపీఎల్ 2026 లో ఒక చిన్న డ్రామాగా మారింది. సరే గాయస్, మనం ఆల్రెడీ ఎంఐ టాపిక్ లోనే ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మన క్రికెటింగ్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుకుందాం. సచిన్ టెండూల్కర్ తన ఫ్రెండ్ ను సరదాగా ప్రాంక్ చేయడానికి తన లుక్ లైక్ బల్వీర్ దర్శన్ చందును సోఫాలో సచిన్ లా కూర్చోబెట్టి తన ఫ్రెండ్ వెనక నుంచి సచిన్ అనుకొని ఆ లుక్ లైక్ ను హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ లుక్ లైక్ అకస్మాత్తుగా ఆగ్రహంతో ఇలా అన్నాడు: అరే భయ్, ఎవరు నువ్వు? ఇలా ఎందుకు చేశావు? అలా ఎలా హత్తుకుంటావు అన్న ఈ ప్రాంక్ వీడియోని మీరే చూడండి. नहीं, माफ की बातें नहीं बनती है। బిర్యానీ దమ్ వాలీ. సరే గాయస్, మనం ప్రాంక్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ప్లేస్ లో ప్రాంక్స్ మితిమీరితే డైరెక్ట్ జైల్ శిక్షే అంట. ఎస్ గాయస్, నేను మాట్లాడేది షార్జా గురించి. యుఏఈ లోని షార్జా అధికారులు మరియు షార్జా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాంక్స్ చేసే వారిపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఆన్లైన్ ప్రాంక్స్ అని చెప్పి అబద్ధాలు, ఫేక్ న్యూస్, రూమర్స్ షేర్ చేయడం నేరంగా పరిగణించబడుతుంది. యుఏఈలో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నందున ఏ విధమైన ఫేక్ న్యూస్ లేదా రూమర్స్ పబ్లిక్ పానిక్ మరియు భద్రతను హాని కలిగించవచ్చు కాబట్టి ఈ హెచ్చరికలు ఇచ్చారు. ఇది సైబర్ క్రైమ్ లా అంటే ఫెడరల్ డిగ్రీ లా నెంబర్ 34 ఆఫ్ 2021 కింద వస్తుంది. ప్రాంక్ చేసి ఇది కేవలం జోక్ అని చెప్పిన ఉద్దేశం ఏమైనా సరే శిక్ష వర్తిస్తుందని అన్నారు.
కాగా కనీసం 1 సంవత్సరపు జైలు శిక్ష ప్లస్ 1 లక్ష దీరమ్స్ ఫైన్ అంట, అంటే సుమారుగా 23 లక్షలు. ప్రమాదకరమైన సమయాల్లో లైక్ ఎమర్జెన్సీ, యుద్ధ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు శిక్ష మరింత తీవ్రం. 2 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ 2 లక్షల దీరంలో ఫైన్, అంటే సుమారుగా 46 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. కాగా ప్రభుత్వ ఛానల్స్ నుంచి మాత్రమే సమాచారం తీసుకోండి అని అధికారుల సలహా. సరేగా మన నెక్స్ట్ దురంధర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. దురంధర్ సినిమా ఫ్యాన్స్ కి పెద్ద అప్డేట్ తీసుకొచ్చింది. అంటే దురంధర్ 1 and 2 ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఎస్ గాయ్స్, ఫ్రెష్ రిపోర్ట్ ప్రకారం దురంధర్ మరియు దురంధర్ ద రివెంజ్ 2 సినిమాలు కలిపి ఒకే మెగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ థియేటర్స్ లో రిలీజ్ చేయనున్న వార్తలు వస్తున్నాయి. ఎస్ గాయ్స్, డ్యూ టు హై డిమాండ్ హాంకాంగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ వాళ్ళ థియేటర్స్ లో ఈ 2 సినిమాలని కలిపి 7.5 అవర్స్ మూవీని రిలీజ్ చేసేశారు. అండ్ మూవీకి మధ్యలో 3 ఇంటర్వెల్స్ అని చెప్పారు. బట్ ఇది అంతా హాంకాంగ్ లో ముచ్చట, కానీ ఇండియాలో కూడా రిలీజ్ చేస్తారా? డైరెక్టర్ ఆదిత్యధర్ ప్రకారం 7.5 అవర్స్ గంటల డైరెక్టర్స్ కట్ ని ఆల్రెడీ తయారు చేసినట్లు రిపోర్ట్లు వస్తున్నాయి. ఇది మ్యారథాన్ స్టైల్ స్క్రీనింగ్, ఇంటర్వెల్స్ తో పరిమిత సంఖ్యలో షోలు రావచ్చు అని చెప్పారు. కాగా ఈ నెల 5 నుంచి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే ఇంకా మేకర్స్ నుంచి పూర్తి వివరాలు రాలేదు. బట్ ఇది బాలీవుడ్ లో ఇటీవల కాలంలో అత్యంత వైల్డెస్ట్ రిలీజ్ బజ్ గా మారింది. సరే, మనం మళ్ళీ బాలీవుడ్ గురించే మాట్లాడుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి లీగల్ ట్రబుల్స్ లో చిక్కుకున్నాడా? అవును అనే వర్గాలు చెప్తున్నాయి. అయితే ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టి తన ప్రైవేట్ ఎస్యూవీలపై పోలీస్ మార్కింగ్స్ మరియు పోలీస్ లైటింగ్స్ ఉపయోగించినట్లు రిపోర్ట్లు వస్తున్నాయి. ఇలాంటి మార్కింగ్స్ మరియు లైట్లు అధికారిక పోలీస్ వాహనాలకు మాత్రమే అనుమతించబడతాయి అని, ప్రైవేట్ వాహనాలపై ఉపయోగించడం చట్ట విరుద్ధం అని పేర్కొన్నారు. కాగా అధికారులు దీన్ని గమనించి ఇది శిక్షాకరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరే గాయ్స్, మన నెక్స్ట్ ఉమెన్ అన్కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మహిళ వీడియో షేర్ చేస్తూ ఈవెన్ ఆకాశంలో కూడా సేఫ్టీ లేదని పోస్ట్ చేసింది. అయితే విషయాల్లోకి వెళ్తే మహిళ తన చేతిని జాగ్రత్తగా తీసుకొని ఆ పురుషుడి చేతికి దూరంగా ఉంచేలా చూసిన ఆ పురుషుడు పదే పదే అలానే మహిళను టచ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. కాగా ఈవెన్ ఈ విషయాన్ని గురించి క్రూకి కంప్లైంట్ చేస్తే ఆ క్రూ అతన్ని మందలించిన తర్వాత కూడా లిటరల్లీ తన కాళ్లతో ఇలా డిస్కస్టింగ్ గా డిస్టర్బ్ చేశాడు. సరే గాయ్స్, మన లాస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఢిల్లీలో పోలీస్ వర్సెస్ ఉమెన్స్ పోకర్ మధ్యలో ఒక పెద్ద వాగ్వాదమే జరిగింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఒక మహిళ పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగుతున్నది. ఫీమేల్ పోలీస్ అధికారి ఆమెను గమనించి ఆపమని చెప్పింది. ఆ మహిళ వాదించడం మొదలుపెట్టి నో స్మోకింగ్ బోర్డు చూపించండి అని డిమాండ్ చేసింది. అయితే సర్కాస్టిక్ గా పోలీస్ అధికారి ఏమైందో మీరే చూడండి ఈ వీడియో. आपको कितनी बार बताऊं, यहाँ पब्लिक प्लेस पर अलाउड नहीं है। मैंने कहा ना, बोर्ड दिखाइए मुझे। आप बोर्ड दिखाइए, आप यहाँ पे पी सकती हैं। मुझे उसका बोर्ड दिखाइए। स्मोकिंग का बोर्ड बता दीजिए मैडम आप जी। मुझे नो स्मोकिंग का बोर्ड दिखा दीजिए। आप मुझे स्मोकिंग का बोर्ड दिखा दीजिए। नो स्मोकिंग का दिखाइए। थ्रो इट मैम। సరేగా ఈ వీడియో కింద మరి వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా సజెషన్ చేయాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే మరి మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.